ఉన్న విషయాన్ని తీసుకుంటే అది అల్పమైనా సరే చాలా సీరియస్ అవుతుంది. నువ్వు ఆయన పట్టదాల గురించి రోజు మదన పడుతుంటాడు, నువ్వు ఆ పాయింట్ని పాయింట్అవుట్ చేశావు, అందుకనే ఆయనకి పెద్ద కోపం వచ్చింది, నీకు చావు తప్ప మరొకటి లేదు అంటాడు. కాబట్టి ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అనే సామెత కూడా ఇంకో పక్కేమో సంక్షేమం అమలు చేసామని చెబుతున్నాడు ఆయన. అందుకని ఉన్న మాట కౌన్సిల్లో వాళ్ళు వెన్నుపోటన్న అన్నిటికీ వెన్నుపోటు పొడుస్తున్నారు అనగానే ఆయనకి కాస్త అభ్యంతరం అనిపించింది పాపం. అందుకని ఆ మాటల్ని ఎక్కడో తగులుతాయి అన్నమాట అనగానే. బాగుంది, రాజుగారి పట్టుదల కథ బాగుంది. అందుకని మీరు కూడా ఏమైనా మాట్లాడతారా? వెన్నుపోటు పదం పాపం ఆయన బాధపడుతున్నారు, మీరు ఎప్పుడు అనమాకండి ఇక్కడి నుంచి. అంటే అసలు అసెంబ్లీలో అన్నది రామారావు గారికి, సారీ కౌన్సిల్లో రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు నేను అనలేదు కదా. మనకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఏదైతే పథకాలకు సంబంధించి ఇటుకి వెన్నుపోటు అనగానే ఈ అంశం కూడా ఎత్తుతారని ముందే జాగ్రత్త పడ్డాడు. అంతేనా? రామారావు గారికి వెన్నుపోటు మీ నాన్న పొడిచాడని గబక్కన అంటారేమో, మళ్ళీ దాని మీద చర్చ వెళ్తుందేమో. సో అందుకని చెప్పి ముందు జాగ్రత్త పడి వెన్నుపోటు అనే పదాన్ని వాడొద్దు అని చెప్పి లోకేష్ గారు చెప్పినట్టుగా ఉంది. రైట్.